నరికితే రక్తము బాగువారే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే ఆలయ స్థల పురాణం గురించి అయితే తెలుసుకున్నాం కదా. ఇక ఈ ఆలయం యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ భక్తులు తమ కోరికలు నెరవేరడానికి వీరభద్ర స్వామి వారికి గుమ్మడికాయ అలాగే కోరమీసాలు సమర్పిస్తూ ఉంటారట. అలాగే స్వామి వారికి కోడెలను మొక్కుగా కడుతూ ఉంటారట. అంతేకాకుండా ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఈ ఆలయంలో పెద్ద ఎత్తున జాతర జరుగుతుందట. ఆ సమయంలో స్వామి వారిని దర్శించుకోవడానికి కొన్ని లక్షలాది మంది భక్తులు ఈ కొత్తకొండ ఆలయానికి అయితే వస్తూ ఉంటారట. ఇక వీటితో పాటు ప్రతి సంవత్సరం ఈ ఆలయంలోన వీరభద్ర స్వామి వారి యొక్క నక్షత్ర దీక్షను శ్రావణ మాసంలోన 27 రోజుల పాటు భక్తులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మేము శ్రావణ మాసంలో ఉన్న చివరి అమావాస్య అంటే ఈ దీక్ష విరమణ రోజు అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, నక్షత్ర దీక్షను పూర్తి చేసిన తర్వాత స్వాములంతా ఇరుమునెత్తుకొని మాలా విరమణ చేస్తూ ఉన్నారు. అయితే ఈ కొత్తకొండ వీరభద్ర స్వామి వారి యొక్క నక్షత్ర దీక్షను తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా చేసినారట. పొన్నం ప్రభాకర్ గారు తాను అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినట్లయితే ఈ నక్షత్ర దీక్షను చేస్తానని గతంలో మొక్కుకున్నారట. అందుకు స్వామి అనుగ్రహంతో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినారని, అందుకే ఈ నక్షత్ర దీక్షను పొన్నం ప్రభాకర్ గారు చేస్తున్నారని ఇక్కడ ఉన్న వారంతా చెబుతూ ఉన్నారు. ఇదే మొదటిసారిగా పొన్నం ప్రభాకర్ గారు స్వామివారి దీక్షను చేసి ఇరుముడు ఎత్తుకొని వచ్చినారట. ఈ విధంగా ఈ కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంలో నక్షత్ర దీక్ష అనేది ఒక ప్రత్యేకత అని చెబుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు అలాగే ఆలయ స్థల పురాణం గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. ఇక ఇప్పుడు ఆలయంలో ఉన్నటువంటి మరో ప్రధాన ప్రత్యేకత